టాలీవుడ్ లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి బజ్ ను క్రియేట్ చేయగా, తాజా వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఉస్తాద్ భగత్ సింగ్ లో సాధారణ కమర్షియల్ సినిమాల్లో కనిపించే క్లైమాక్స్ కు భిన్నంగా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. సాధారణంగా హీరో విలన్ ని ఓడించి కథను ముగించే ఫార్ములాను బ్రేక్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా క్లైమాక్స్ ను డిజైన్ చేశారట. దీంతో కథ ఎలా మలుపు తిరుగుతుందో, చివరికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల మరియు రసికన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వరుసగా అవార్డు సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు ఉత్తమ నటిగా రష్మిక గద్దర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో ఈ సినిమాకు 3 అవార్డ్స్ దక్కాయి. చెన్నైలో జరిగిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 28వ ఉగాది పురస్కారాల్లో ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ విలన్ గా దీక్షిత్ శెట్టికి అవార్డ్స్ దక్కాయి. ఉత్తమ రచన దర్శకత్వం విభాగంలో బాపు రమణల పురస్కారం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గెలుచుకున్నారు. దీక్షిత్ శెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్, ధీరజ్ మొగిల్నేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు ఈ మూవీని. ధీరజ్ మొగిల్నేని, విద్యా కోపినేడి నిర్మాతలుగా వ్యవహరించారు. అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో హియావత పబ్లిక్ లైబ్రరీలో అడ్వెంచర్స్ అన్వేల్డ్ పేరుతో ఓ అవగాహన సదస్సు నిర్వహించింది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకునే సాహస యాత్రికులకు మార్గనిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అయోవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాట్స్ అయోవా విభాగం చేపట్టిన ఈ సదస్సులో స్థానిక సాహస దంపతులు పాడి, అనిత తాము విజయవంతంగా పూర్తి చేసిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మౌంట్ కిలిమంజారో యాత్రలకు సంబంధించిన అనుభవాలను ఈ వేదికపై షేర్ చేసుకున్నారు. పర్వతారోహణకు అవసరమైన సన్నద్ధత, ఎదురయ్యే సవాళ్లు, ఆచరణాత్మక చిట్కాలను పాడి, అనిత దంపతులు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సమాజానికి నాట్స్ అందిస్తున్న సేవలను నాట్స్ సలహా మండలి సభ్యులు జ్యోతి ఆకురాతి వివరించారు. పర్వతారోహణపై విలువైన అవగాహన కల్పించిన వక్తలకు డాక్టర్ స్మితా కుర్రా ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి కోసం ఇంత చక్కటి అవగాహన సదస్సు నిర్వహించిన అయోవా నాట్స్ విభాగాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి ప్రత్యేకించి అభినందించారు.